ఆ రోజు ఈ ప్రభుత్వం మీరు ఒకసారి చూస్తే ఇమీడియట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వికసిత్ భారత్ తయారు చేస్తే మనం కూడా స్వర్ణాంధ్ర 2047 విజన్ తయారు చేశాం. విజన్లో నిర్దిష్టమైన లక్ష్యాలు పెట్టుకుని క్లారిటీతో ముందుకు పోతూ ఈ 20 నెలలు ప్రయాణం సాగించాం. సమీక్షలో మీరు ఒకసారి ఆలోచిస్తే అధ్యక్ష ఎవ్వరూ ఊహించిన విధంగా ఈరోజు మీరు చూస్తే ప్రపంచంలోని అతిపెద్ద డీబీటీ ప్రోగ్రాం పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం అధ్యక్ష. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మంచం మీద ఉండే వాళ్ళకి 15,000, సీరియస్ డిసీజెస్ ఉండే వాళ్ళకి 10,000, 4,000 మామూలు వాళ్ళకి, దివ్యాంగులకి 6,000, మొత్తం కలిసి ఎవ్రీ మంత్ అధ్యక్ష 2,700 నుంచి 800 కోట్లు, సంవత్సరానికి దగ్గర 33,000 నుంచి 34,000 కోట్ల రూపాయలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో మన ప్రభుత్వం అధ్యక్ష. దీని మీద కొంతమంది మాట్లాడుతున్నారు. మనం ఆ రోజు 5 ఏళ్ళు ఒక 500, 600, 750 పెంచుకుంటా పోయారు. చెప్పిన మాట కూడా ఈ ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ పేదవాళ్ళకి మీరు ఒకసారి చూస్తే ఏప్రిల్ నుంచి ఇస్తా ఉన్నాం. ఏప్రిల్ నుంచి ఫస్ట్ టైం ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే జూలై నుంచి బకాయిలు కూడా చెల్లించి ఒక్కొక్కరికైతే 7,000, 8,000, 10,000 రూపాయలు కూడా వచ్చే పరిస్థితి వచ్చింది. ఆ విధంగా మనం ఇచ్చే పరిస్థితికి వచ్చాం. రెండవ దిశ, ఆ రోజు ప్రభుత్వం చెప్పింది అందరికీ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి ఒకరికే ఇచ్చారు. మనం ఆ రోజు చెప్పాం, ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఆ తల్లుల పేరిట 15,000 రూపాయలు వేస్తామని ఒకేసారి అందరికీ ఆ డబ్బులు వాళ్ళ అకౌంట్లో వేసి 10,700 కోట్ల రూపాయలు తల్లికి వందన కింద వేసిన ఏకైక ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదు. ఒకేసారి వేసాం. మూడో అతిపెద్ద ప్రోగ్రాం అధ్యక్ష ఇప్పుడే విష్ణుకుమార్ రాజు గారు చెప్పారు. 43 కోట్ల మంది ప్రయాణం చేశారు. లాస్ట్ ఆగస్టు 15 మనం చేస్తే పోయిన సంవత్సరం ఇప్పటికి చేసే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు సాధ్యమా అన్నారు, అసాధ్యమన్నారు. దీనికి కూడా దేశాన్ని మనస్ఫూర్తిగా ఆర్టీసీని కూడా అభినందిస్తున్నా. అదే బస్సులు ఒక ప్రోగ్రాం ఇచ్చాం, చాలా ఓపికగా బ్రహ్మాండంగా చేశారు. ఈరోజు ఈ ప్రోగ్రాం బ్రహ్మాండంగా సక్సెస్ కావడమే కాకుండా ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చిన ప్రోగ్రాం ఇది. దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్న దేశాలు. ఇంకా రాబోయే రోజుల్లో అన్నీ సహకరిస్తే ఆర్టీసీలు అన్నీ ఏసీ బస్సులు రావాలని, పేదవాళ్ళు కూడా ఏసీ బస్సుల్లో తిరిగే పరిస్థితి రావాలని ఆకాంక్షిస్తున్నా. మా ఆడబిడ్డలు ఎక్కడికక్కడ మీరు చూస్తే అధ్యక్ష ఈ సంవత్సరమే ఒక 1000 బస్సులు ఆర్టీసీ బస్సులు ఏసీ బస్సులు తీసుకొస్తున్నాం. రాను గ్రాడ్యువల్గా అన్ని బస్సులు కూడా ఏసీ బస్సులుగా కూడా కన్వర్ట్ చేసి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇంప్రూవ్ చేస్తాం అధ్యక్ష. ఇంకొక పక్క అధ్యక్ష దీపం కింద 3 సిలిండర్లు ఇస్తా ఉన్నాం, మాట నిలబెట్టుకున్నాం. ఈరోజు ఆడబిడ్డలు కొంతమంది డబ్బులు లేక మళ్ళీ కట్టెలతో వంట చేసే పరిస్థితి నుంచి ఈరోజు 3 సిలిండర్లు ఇచ్చి పూర్తిగా ఆదుకున్నాం. అది కూడా ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్నదాత సుఖీభవ 20,000 ఇస్తా అన్నాం. ఆ రోజు ఇచ్చిన దానికంటే ఆ రోజు 14,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. 6,000 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాన్ని అడ్జస్ట్ చేసుకున్నారు. మేము 20,000 ఎన్డీఏ గవర్నమెంట్ ఇస్తా ఉన్నాం. 20,000 3 విడతల్లో అందరి అకౌంట్కి వేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఒక హిస్టారికల్ ప్రోగ్రాం అని చెప్పి కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. రైతులను ఆదుకోవడం కాకుండా దేశ అన్న క్యాంటీన్, కనీసం పేదవాడు ఎక్కడన్నా పనికి పోతే మధ్యాహ్నం ఓసారి హోటల్ పెరిపడి 50 రూపాయలు 100 రూపాయలు అవుతా ఉంటే అలాంటి వారి కోసం అన్న క్యాంటీన్ పెడితే, నిరుపేదల కోసం పెడితే దాన్ని కూడా నిలిపేసే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ ఈరోజు 204 అన్నా క్యాంటీన్లు పనిచేస్తున్నాయి. నేను ఒకటే హామీ ఇస్తున్నా, భవిష్యత్తులో అన్ని నియోజకవర్గాల్లో
అన్నా క్యాంటీన్లు ఉంటాయి. పేదవాడు ఎవ్వరు కూడా తిండి లేదన